హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి క్యాబేజ్ కర్రీ. రెగ్యులర్గా చేసే కర్రీ రెసిపీస్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ కలిపి మనం క్యాబేజీని బాయిల్ చేస్తాం. దానివల్ల క్యాబేజీ టేస్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా మారిపోతుంది. ఫస్ట్ అయితే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి వీడియో చూపిస్తాను. క్యాబేజీని నేను ఒక క్యాబేజీకి సరిపడా చేస్తున్నానండి. చిన్న చిన్న ముక్కల కింద వీడియో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. తర్వాత దానికి సరిపడా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని పల్పు తీసుకొని ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. దీన్ని ఉడకబెట్టేటప్పుడు వెడల్పుగా ఉండే బాండీ కానీ లేదంటే పెద్ద గిన్నె కానీ తీసుకొని బాయిల్ చేసుకోండి. దానివల్ల మొత్తం అంతా కూడా ఒకటేలాగా కుక్ అవుతుంది. లేకపోతే కింద తొందరగా ఉడికిపోయి పైన అనేది మనకి కొంచెం గట్టిగా ఉంటుంది. సో ఒక ఈవెన్గా ఉండేటట్టుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఉడకపెట్టుకుంటే మనకంతా కూడా సేమ్ ఒకలానే ఉడుకుతుంది. తర్వాత ఇది ఉడికేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నేను ఒక ఫుల్ క్యాబేజీకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. క్యాబేజీ క్వాంటిటీ కాస్త ఎక్కువ ఉన్నా సరే ఉడకడానికి ఖచ్చితంగా 15 నిమిషాలైనా పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. మనకి ఉడికిందా లేదా అనేది తెలుస్తుందంటే ముక్క పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అలాగే ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి మనం కారానికి తగ్గట్టుగా ఒక టేబుల్ స్పూన్ ఫుల్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే సాల్ట్ ఆల్రెడీ ముందు వేసేసాం కాబట్టి సరిపోకుంటే కనుక లాస్ట్లో వేసుకోవచ్చు. చిన్న సైజు బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ఖచ్చితంగా వేయాలి, స్కిప్ చేయొద్దు. మనకి తీపి అనేది పర్టికులర్గా ఏం తెలియదు, కాకపోతే బ్యాలెన్స్ చేయడం అన్ని టేస్ట్లు బ్యాలెన్స్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా బెల్లం కూడా వేసుకోండి. అప్పుడే ఈ క్యాబేజీ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని అన్నీ కలిపి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యాబేజీకి పట్టేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఒక బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, అది కానీ లేదా స్ట్రైనర్లో వేసుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు క్యాబేజీని వడకట్టుకోవాలి. ఎలా వడకట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మనం ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవడం కానీ ఒక ప్లేట్లో కానీ వేసుకుంటే తొందరగా చల్లారిపోతుంది. వేడి పట్టగలిగే అంత చూసుకొని వీటిని గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఆ చింతపండు వాటర్ అంతా కూడా గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో వేసుకొని ఉంచుకోండి. ఒక కడాయిలోకి 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, సాయిపప్పు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యాబేజీ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఒకసారి మళ్ళీ గట్టిగా పిండేసేసి పక్కన పెట్టుకోండి. ఇవి వేగిన తర్వాత డైరెక్ట్గా ఇందులోకి మనం క్యాబేజీ ముక్కల్ని యాడ్ చేసేసుకోవడమే. క్యాబేజీని ఎంత పిండినా కూడా వాటర్ అనేది మళ్ళీ వచ్చేస్తూనే ఉంటుంది. సో పోపులో వేసుకునే ముందు ఒకసారి గట్టిగా పిండేసి అప్పుడు వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండి వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది, తొందరగా వేగుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కర్రీని చేసుకోండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు. ఈ పచ్చివాసన అంతా పోయి కూరకి అన్ని పట్టి సాల్ట్ సరిపోకుంటే కనుక ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. ఈ కర్రీ టేస్ట్ మొత్తం అంతా కూడా క్యాబేజీ ముక్కలు చింతపండు పులుసులో ఉడకబెడతాం కదా, అప్పుడు పులుపు, ఉప్పు, కారం, తీపి అన్నీ కూడా సమానంగా ఉండి క్యాబేజీ ముక్కలకి పట్టాయి అంటే కనుక సరిపోతుంది. లేదు తక్కువగా ఉంటే కనుక ఆ స్టేజ్లోనే వేసుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. సో స్కిప్ చేయకుండా పులుసు వాటర్లో ఉడకపెట్టేటప్పుడే అన్నీ సమానంగా వేసుకోండి. తర్వాత సాల్ట్ ఒక్కటి సరిపోకపోతే కనుక లాస్ట్లో వేసుకోండి. వేసి ఇలా కలుపుకొని 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి.